హాయ్ బ్రో. అంటే ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇవ్వరని తప్పు పడుతున్నారు చాలామంది. సో మీరు ఎట్లా చూస్తారు? అంటే యాక్చువల్ ఏంటంటే ఎమ్మెల్సీ అనే పోస్ట్ ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే కొంచెం అదే కొంచెం ఉన్నతమైన పదవి అది యాక్చువల్లీ. ఈ పొలిటికల్గా నేను అట్లా ఏం అనుకోవట్లేదు. ఏదైనా కొంచెం వ్యక్తిగతంగా కొంచెం మంచి అతను కొంచెం ఎప్పటి నుంచో పార్టీ కోసం అతను ఉన్నారు. నాగబాబు అతను ఎప్పటి నుంచో అతను జనసేన పార్టీ ముందు నుంచి ఉన్నారు కాబట్టి అతనికి ఇవ్వడంలో ఏం తప్పులేదు. ఎందుకంటే కూడా ప్రభుత్వం అతను కూడా హార్డ్ వర్క్ చేసినట్టే ఒక విధంగా పార్టీలు. అంటే చాలామంది ఏమంటున్నారు, చాలామంది కష్టపడ్డారు జనసేన కోసం. సో సొంత అన్నకి ఇవ్వడం తప్పు పడుతున్నారు. ఎట్లా చూస్తారు మరి సొంత అన్నకి ఇవ్వడం ఎట్లా చూస్తారు? యాక్చువల్లీ ఉంటుందండి. ఏదైనా సరే కొంచెం మా నాన్న కొంచెం రిచ్ అయితే కొంచెం నన్ను కూడా ఏదైనా రికమెండ్ చేస్తారు కదా జాబ్కి. అట్లానే మరి ఉంటుంది ఏదైనా. కాదేనంటే ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యే టైప్ కాదు కదా. కొంచెం ఎమ్మెల్సీ అంటే కొంచెం ఒక గౌరవమైనటువంటి పదవి కాబట్టి కొంచెం జస్ట్ వాళ్ళ ఒక గొంతు వినిపించడానికి కోసం వాళ్ళు కౌన్సిల్లో కొంచెం మాట్లాడతారు అంతే కదండి. అంతకన్నా ఇంకేం లేదు. ఇవ్వడంలో తప్పే లేదు మామూలు. ఇంకా పొలిటికల్ కెరీర్ మాది ఏమన్నా కొంచెం మరి సీఎం పోస్ట్ కాదు కదా. ఎమ్మెల్సీ ఎవరికైనా వచ్చి తప్పే ఉంది. కొంచెం ఏదైనా సరే టాపిక్స్ గురించి చెప్పాలి. కొంచెం ఏదైనా హార్డ్ వర్క్ చేశారు ప్రస్తుతానికి. టైం పడుతుంది ఇంకొంచెం. ఇంకా నెక్స్ట్ సారి కూడా ఇస్తే 5 years కొంచెం వాళ్ళు ఏదైనా చేయడానికి హోప్ ఉంటుంది. ఏదైనా సరే ఒకేసారి 2-3 yearsలో చేసేయాలంటే అది కొంచెం మ్యాజిక్ కాదు కదండి. టైం పడుతుంది ఏదైనా సరే కొంచెం దేనికైనా సరే. ఓర్పు అనేది ఉంటుంది. చాలామంది ఏమంటున్నారు, సుగాలి ప్రీతి అంటున్నారు. ఆ కేసుని రాగానే మేము తీసుకుంటామని పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు దాన్ని? యాక్చువల్ ఏంటంటే కేసులు చూసుకుంటే చాలా కేసులు ఉన్నాయి ఇండియాలో. చూసుకుంటే ఇండియా ఐపీసీ సెక్షన్ చూసుకుంటే చాలా వరకు బోల్డ్ కేసులు ఉన్నాయి. తీస్తూ పోతే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకుంటారు ఎవరైనా సరే. మరి ఇప్పుడు ఈ పొజిషన్ వచ్చి నెక్స్ట్ మన ఫ్యామిలీకి కూడా రావచ్చు ఈ టైప్ కూడా ఉంటాయి కొన్ని. కొంచెం ఇండియన్ లా సిస్టమ్ కూడా సరిగ్గా బాగాలేదండి. కొంచెం చేంజ్ చేస్తే కొంచెం మంచిది. కొంచెం ట్రోల్ చేసిన వాళ్ళు ఏం చేస్తాను కొంచెం ఏదైనా సరే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీకి అటువంటివి ఏమైనా వస్తే కొంచెం తెలుస్తుంటుంది ఆ బాధ ఏంటనేది. నార్మల్గా డిప్యూటీ సీఎం గారి మీద కొంచెం మాకైతే నమ్మకం ఉంది. కొంచెం పవన్ కళ్యాణ్ గారి మీద కొంచెం అభిమానం. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ సాల్వ్ చేసే టైప్ ఉంటుంది. కొంచెం ఏదైనా సరే శిక్ష అనేది పడుతుంది నెక్స్ట్. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కొంచెం వేరే గవర్నమెంట్ అయితే కొంచెం ఇబ్బంది. కానీ సెంటర్లో కూడా కొంచెం బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మోడీ గారి మీద కానీ అలాగే అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి మీద కానీ కొంచెం మంచిగా నమ్మకం ఉంది మాకు. న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. లేదు అలాగని లేదండి. యాక్చువల్లీ ఇద్దరికి ఫ్యానే. మన ఆలయాలని లేదు. కూటమి ఫ్యాన్ మ్యాక్సిమం. బీజేపీ టీడీపీ జనసేన ఎవరైనా పర్లేదు. అంటే కూటమి కొన్ని పథకాలు అమలు పరచలేకపోతుంది, బడ్జెట్ తక్కువ ఉంది. బడ్జెట్ తక్కువ అంటే కొంచెం టైం పడుతుందండి దేనికైనా సరే. కొంచెం అంటే అందరికీ కొంచెం ఈక్వల్ చూడాలి కదా. కానీ యాక్చువల్లీ నేను అది ఒప్పుకుంటా. ఈ సౌత్ ఇండియా కొంచెం అన్యాయం జరుగుతుంది ఆ విషయం తెలుసు. ఎందుకంటే మెజారిటీ ట్యాక్స్ కట్టింది ఎవరంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచే కడుతున్నారు. కొంచెం నార్త్ ఇండియా వాళ్ళకి కొంచెం మంచి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉత్తరప్రదేశ్ అదంతా వాళ్ళది ఉంది కదా బీజేపీ. వాళ్ళంతా సపోర్ట్ యోగి ఆదిత్యనాథ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాగా ఇస్తుంటారు. చంద్రబాబు గారు అంటారు హామీలు ఇస్తారు ఎప్పుడు నెరవేర్చలేదు. అది మాత్రం నిజమేనండి. యాక్చువల్లీ అది ఒప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఏంటంటే ఎన్ని మంచి అతను అయి ఉండొచ్చు, బాగా చదువుకొని ఉండొచ్చు, కొంచెం సంస్కారం తెలిసినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, పెద్ద వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ ఏదైనా సరే కొంచెం అటువంటి ఆలోచిస్తే కొంచెం మంచిది. ఇచ్చిన ముందు 4 సార్లు ఆలోచించాలి అంతే ఎవరైనా సరే. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా చంద్రబాబు అలా చేస్తే. దేనికైనా సరే కొంచెం నెక్స్ట్ సార్ కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే కొంచెం ఏదైనా చేస్తారండి. వితిన్ 2-3 yearsలో ఏదైనా చేయాలంటే చాలా కష్టం. అది ఇంపాసిబుల్. అది ఇప్పుడు చాలామంది డిగ్రీ సరిగ్గా పాస్ అవ్వట్లేదు అసలు. యాక్చువల్లీ బీటెక్ చదివిన సరే 2-3 సంవత్సరాలు బ్లాక్ క్లాస్ ఉంచేస్తున్నారు. అలాంటిది కొంచెం స్టేట్గా డెవలప్మెంట్ అంటే కొంచెం టైం పడుతుంది. దేనికైనా సరే కొంచెం ఓర్పు సహనం ఉండి కొన్ని నెక్స్ట్ సార్ కూడా ఓట్లు వేస్తే కొంచెం చెప్తారు ఏదైనా సరే. 10 years కంప్లీట్ రన్ అయితే కదా ఏదైనా చెప్తారు. ఏదైనా కంప్లీట్ మన చేతుల్లో ఏమని చెప్పండి ఎందుకు. ఎవరిని ఈవెన్ మీరు పొలిటీషియన్ అయినా సరే మీరు చేసేది ఏంటి ఎందుకు యాక్చువల్లీ అంతే కదా.